ఆయన హృదయం ద్రవించుకుపోయి ప్రత్యేకం పూడూరు నుంచి ఇరగవరం వచ్చారు. అందరికీ కూడా చెప్పేది ఏమిటంటే, మా గురువు గారు ఒక శ్లోకం చెప్పారు, ఘటం భింజాత్ పటం ఛింజాత్ కుర్యాత్వా గార్ధభస్వరం ఏన కేనాప్యుపాయేన ప్రసిద్ధ పురుషో భవేత్. ముందర సత్రయాగాలు చేయండి, పౌండరీకాలు చేయండి, యజ్ఞయాగాలు చేయండి, దేవాలయాలు నిర్మించండి, వేదశాస్త్రాలు అధ్యయనం చేయండి, ఆ రకంగా ప్రసిద్ధ పురుషుడు అవ్వండి మొట్టమొదట. అది కుదరనప్పుడు ప్రసిద్ధ పురుషుడిగా 10 మంది నోళ్ళలో అది నాణాలేంటే ఘటం భింజాత్, ఒక కొత్త కొండ కొనుక్కుని సెంటర్లోకి వెళ్లి 4 కోడల సెంటర్లో ఆ కొత్త కొండని మొదలు కొట్టేయమన్నారు. అయ్యి బాబు ఏడు కొత్త కొండను మొదలు కొట్టాడు, కొత్త కొండలో మొదలు కొట్టాడు, ఏడో అని 10 మంది అనుకుంటారట. అది కూడా సరిపోలేదు. అప్పుడు పటం చింజాత్, కొత్త బట్టలు కట్టుకుని ఆ వీధిలోకి వెళ్లి ఆ ముక్కలుగా చింపేయమన్నారు. కొత్త బట్టలు కట్టుకుని చింపేస్తున్నాడు, ఈయన కొత్త బట్టలు కట్టుకుని చింపేస్తున్నాడు ఏంటి, అది 10 మంది నోట్లో నాందట. అది కూడా సరిపోలేదు. అప్పుడు కుర్యాత్వా గార్ధభస్వరం. గార్ధభస్వరం అంటే ఏదో ఒకటి మాట్లాడాలి. ఏదో ఒకటి మాట్లాడితే ప్రపంచంలో అందరి నోళ్ళలోనూ పడతారు. ఆ కాంక్షతోటి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇటీవల గోవిందానంద సరస్వతి స్వామి వారు శ్రీ 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 జగద్గురు శృంగేరి పీఠాధీశ్వరుల మీద వ్యాఖ్యలు, నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడు తక్కువగా మాట్లాడు. ఆయన కూడా యతీశ్వరుడు కాబట్టి నేను ఏదైనా మాట్లాడితే నాకు వ్యతిరేకంగా వస్తుంది. కాబట్టి నాకు పూర్తిగా అనిపించింది ఏమిటంటే, గోవిందానంద సరస్వతి స్వామి వారంటే దొరికి ఎవరికి కలవదు. ఎవరో కొద్దిమందికి మా ఓటు వారికి ఎవరికైనా తెలిస్తే తెలవచ్చు. కుర్యాత్వా గార్ధభస్వరం. ఇప్పుడు ఈ రకంగా మాట్లాడారు కాబట్టి ప్రపంచం అంతా కూడా గోవిందానంద సరస్వతి ఎవరు ఆయన పేరు తలుచుకుంటూ ఉంది. ఆ విషయంలో ఆ శృంగేరి పీఠం ఏంటి, మన ఆ చిత్రామనాయ పీఠాలు, కంచికామగడ పీఠాలు, ఇవన్నీ కూడా శంకరాచార్య స్వామి వారి దగ్గర నుంచి కూడా ఇటువంటి వారు ఒక్క పెట్టకుండా ఈ రోజు కూడా విరాజిల్లుతున్న పీఠాలు. దాంట్లో ఎవరికి ఒక్క పెట్టడానికి కానీ ఒక విమర్శ చేయడానికి కానీ ఎవరు సరిపోరు. అయినా సరే విమర్శ చేసేది అంటే నాకు మా గురువు గారు చెప్పిన శ్లోకం, ఘటం భింజాత్ పటం ఛింజాత్ కుర్యాత్వా గార్ధభస్వరం ఏన కేనాప్యుపాయేన ప్రసిద్ధ పురుషో భవేత్. మొట్టమొదటి చెప్పింది ఓ తపస్సు చేసి ప్రసిద్ధ పురుషుడు అవ్వాలి. అయినా ప్రసిద్ధ పురుషుడు కాకపోతే ఈ రకంగా అవ్వాలి. అంచేత అందరూ కూడా సనాతన ధర్మపరాయణులందరూ కూడా నిగ్రహంగా ఉంటూ ఎవరిని ఏమీ అనకుండా మనందరికీ కూడా ఆ శారదా అమ్మవారు దివ్యానుగ్రహం అందరూ కూడా పొందాలని నిగ్రహంగా ఉండి ఎవరిని ఏమీ అనకుండా నింద చేయకుండా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ అందరికీ కూడా సామూహిక ఆశ అంటూ నన్ను ఈ ఫేస్బుక్ లో మీరు ఖండం చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. నాకు ఖండనలు చేయడం కానీ, ఒకరికి లైకులు కొట్టడం కానీ ఇది కూడా మొట్టమొదటి నుంచి నాకు అలవాటు లేదు. నన్ను విమర్శించిన వారు కూడా ఏమీ మాట్లాడి నేను పరమేశ్వరుడు చూస్తాను అనుకుంటుంటాను. అంటే ఆ రకంగా ఆ శృంగేరి పీఠం యందు అవ్యాఖ్యమైన భక్తితో ఉన్న 50 మందికి, సనాతన ధర్మం మీద అవ్యాఖ్యమైన భక్తితో ఉన్న 50 మందికి కూడా సామూహిక ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్కేంద్రియే ప్రతిష్టతి.